ఇప్పుడు 18వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వాక్యం. నీ సహోదరుడు నీ పట్ల తప్పిదం చేస్తే నువ్వు పోయి నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. నీ మాట వింటే నీ సహోదరుని సంపాదించుకున్నావు. ఒకవేళ వినకపోతే 2-3 సాక్షుల నోట ప్రతి మాట ఖచ్చితంగా గుర్తుండిపోయేటట్లు నీవు ఒకరిద్దరిని తీసుకుని వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళు. వారి మాట వినకపోతే ఆ సంగతి సంఘానికి చెప్పు. సంఘం మాట వినకపోతే అతన్ని నీకు అన్యుడిగాను సుంకరిగాను. రేపు ప్రభు రాకడొస్తే ఈ విషయం పక్కాగా బయటకు వద్ది, చిట్టా తీస్తాడు. మలాకీ గ్రంథం 3:16 ఏం రాశాడు? మలాకీ గ్రంథం 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఏం ఆలకించాడు? ఎవరు ఆలకించారంట? యెహోవాయే డైరెక్ట్గా చెవియోగి ఆలకించాడట. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా నామమును స్మరిస్తూ ఉండే వారికి జ్ఞాపకార్థంగా ఓ గ్రంథమే రాస్తున్నారట. ఆయన ఎదుట దేవదూతలు ఏం చేస్తున్నారంటే ఒక గ్రంథాన్ని, పాపమ్మ గారి పేరు మీద ఒక గ్రంథం ఉందంట, సరోజన అక్కోళ్ళ పేరు మీద ఒక గ్రంథం ఉందంట, దుర్గం పేరు మీద ఒక గ్రంథం ఉందంట, ఇంకెవరో రామలక్ష్మి పేరు మీద, సుమలత పేరు మీద, ఆ దుర్గం పేరు మీద, ఆ పిల్ల పేరు, ఈ పిల్ల, అందరూ ఆ మగోళ్ళ బ్యాచ్ మొత్తం గ్రామమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద ఒక గ్రంథం ఉందట. మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఏం చేస్తున్నామో అన్నీ కూడా గ్రంథస్థం చేయబడతాయట. ఇక్కడ ఏం రాసుకొచ్చాడు? మీలో ఎవడైనా ఒకవేళ పొరపాటు చేస్తే వాణ్ణి సంథింగ్ ఒక విశ్వాసి ఒక సంఘానికి ఒక 4 వారాలు రాలేదు, ఒక వారం రాలేదు, 2వ వారం రాలేదు. ఓవర్లుక్లో పాస్టర్ గారు పట్టించుకోలేదు. మొదటి వారం, 2వ వారం రాలేదు, చూసాడు కనపడలేదు, ఏంటి రాలేదా అనుకున్నాడు. 3వ వారం సంఘాన్ని అడిగాడు, పలానా సహోదరుడు రాలేదు లేదా పలానా సహోదరి రాలేదు, ఏంటంటే ఏమనండి రాలేదు, ఆరోగ్యం బాగోలేదా లేదా ఊరెళ్ళి రాలేదా? నేను మాట్లాడే ప్రతి మాట అణువణు జాగ్రత్తగా ఆలోచన చేయండి, వృధా మాటలు చెప్పను. 4వ వారం ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి? విశ్వాసి ఇంటికి, వారు స్త్రీలైనా పురుషులైనా ఇంటికి వెళ్ళాడు. అడిగాడు, సహోదరి ఏమిటి నువ్వు ప్రార్థనకి రాలేదు, ఆరోగ్యం బాగోలేదా, ఏదో ఊరెళ్ళి వచ్చారా ఏమిటి? లేదండి వెళ్ళలేదు, బాగానే ఉన్నాం, మాకేం ఇబ్బంది లేదు అన్నాడు. మరి ప్రార్థన రాలేదు? ప్రార్థన రాలేదంటే ఏదో రాలేదండి, రాలేదు. అది ఎందుకు రాలేదు? కారణం ఏంటి? సేవకుడు ఏం తప్పు చేశాడా, సంఘం ఏం తప్పు చేసిందా? రెండే ఇక్కడ, ఇక వేరే 3ది లేదు. 1 సేవకుడు ఏం తప్పు చేశాడా, 2 సంఘం తప్పు చేసిందా? రెండిట్లో ఏదో చెప్పాలి. లేదండి లేదు. మరి ప్రార్థనకి ఎందుకు రావట్లేదు? 4 వారాలు మానేశారు, 52 వారాలు ఏడాదికి 1 వారం తప్పుకుని లెక్కలో నిలబడతావు. నీవు లెక్కల్లో నిలబడకూడదని చెప్పి నీ సేవకుడు పరిగెత్తుకొచ్చాడు, సంఘాన్ని కాచేవాడు. వచ్చేస్తాను మళ్ళీ వారం రాలేదు, 5వ వారం రాలా, 6వ వారం రాలా. ఒక 2-3 సంఘంలో వాళ్ళు వెంట పెట్టుకెళ్ళాడు. ఎవరో పాస్టర్ గారు, సేవకుడు వెంట పెట్టుకెళ్ళాడు. ఏనా రాలేదు, మొన్న వస్తాన్నావు ఏంటి అంటే, ఇతను అనుకుంటాడు, చూసావా 4 వారాలు రాకపోయేసరికి నేనంటే ఏంటో తెలిసింది, నా విలువ ఏంటో తెలిసి వచ్చింది అనుకుంటున్నాడు. సో సంఘం దిగొచ్చింది, పాస్టర్ గారు కూడా దిగొచ్చాడు. అది డిమాండ్ అలాగ ఉండాలా? ఎలా ఉండాలి? మనం మానేస్తే మన మాటకు విలువ లేదు అక్కడ. నా మాట విలువ ఉండదా? కూర్చోయ్యరా నాకు. పాస్టర్ గారు అనుకుంటున్నారు వాక్యంలో ఈ జాబితా ఉంది కదా, ఈ జాబితాలో కానీ ఆ కుటుంబం వెళ్ళిపోతామని భయపడి వెళ్తున్నాడు. ఏ జాబితా ఉంది?
సుంకరిగాను అన్యునిగాను ఎంచుకునే జాబితాలోకి వెళ్ళిపోతాడేమో అని భయంతో ఆ విశ్వాసాన్ని కాపాడడం కోసం వెళ్తుంటే అవిశ్వాసం అనుకుంటాడు. నిజమా? 4 వారాలు వెళ్ళకపోయేసరికి దిగొచ్చారు, యంత్రాంగం దిగొచ్చింది, సంఘం దిగొచ్చింది, సేవకుడు ఎవరి కోసమండి? వీళ్ళ ఆలోచన ఎలా ఉంటే ఆయన ఆలోచన అలా ఉంది. ఇద్దరు ముగ్గురు వెళ్ళినా కానీ ఊమన్నాడు తప్ప రాలేదు. మనసులో ఒకటి ఉంది, పైకి మాత్రం వచ్చేస్తాను అంటున్నాడు. ఈసారి మరి పలానా సహోదరి లేదా పలానా సహోదరుడు రావట్లేదు అని సంఘానికి చెప్పాడు. మొదట ఎవరు వెళ్ళారు? ఆ ఇంటికి ఒక్కడే వెళ్ళాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చుని, బ్రదర్ అది మనకు కరెక్ట్ కాదు కదా, నువ్వు చేసింది పొరపాటే కదా, అది తప్పు కదా, ప్రార్థన మానేయటం, ఎవరి మీదో నేరం మోపటం, ఆ కారణంగా నువ్వు మానేయటం అది ఖచ్చితంగా కాదు కదా, ఎవరో కూర్చోలేదని, ఎవరో మాట్లాడలేదని. ఓ సహోదరి నాతో అంది, పలానా కుటుంబస్తులు నేనంటే గిట్టట్లేదని వాళ్ళకి నేను చర్చి మానేద్దాం అనుకుంటున్నాను అంది. ఏ కుటుంబస్తులు నిన్ను గిట్టనివ్వట్లేదు? సంఘం ఎవరిది? క్రీస్తు యేసుది. సమాధానం ఎవరికి చెప్పాలి? నువ్వు క్రీస్తుకు చెప్పాలి. నా దగ్గరకు వచ్చింది మానేద్దాం అనుకున్నానంటే ఆవిడొచ్చి అక్కడ ఆ మూల కూర్చుంటుంది. నేను అన్నాను, ఆ కుటుంబంతో నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం మందిరం వదలకో, సహవాసాన్ని వదలకో. యెహోవాను విడచి వేరొకరిని ఆశ్రయించు వానికి ఏం విస్తరిస్తాయి? శ్రమలు విస్తరించును. నువ్వు మానుకో, మందిరం మానుకో. సరే, నీ చోట అది కదా, నీ మూల నువ్వే కూర్చో అన్నాను. నువ్వు ఎవరు కూడా నీకు వద్దు, నేను వాళ్ళతో మాట్లాడతాను, తర్వాత సమాధానం పడుతాను, నెమ్మదిగా కంగారు పడకన్నాను. తప్పంటారా? అదిగో నన్ను వెళ్ళి పాస్టర్ మూలను కూర్చోమంటాడా? నేనేమన్నా దొంగదాన్నా? నేను ఎబిసారినా? నేను అబద్ధికురాలనా? నేను పనికిరాని దాన్నా? నన్ను మూలను కూర్చోమంటాడా? నేను రానిక. ఏమైంది? నేను ఏ రకంగా చక్కదిద్దాలనుకున్నావు? ఏ రకమైన పేచీ పెడుతున్నావు? ఇప్పుడు ఈ సహోదరుడితోటి, బ్రదర్ నువ్వు అలాగా ఒకరి మీద అలాగా నీకు కరెక్ట్ కాదు, నీ కుటుంబం దేవునికి దూరం కాకూడదు. క్రైస్తవ సంఘమా, బయట నుండి వినుచున్నవారు కూడా ఒకటే మాట ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుకు నువ్వు ఎప్పుడైతే అప్పగించబడ్డావో, పరిశుద్ధాత్మని సరౌండింగ్లోకి ఎప్పుడైతే వచ్చేసావో, నువ్వు ఎవరి మీద అలకడానికి లేదు. ఆయన అన్నాడు, మొన్న రావణ అన్నాడు, మాకు ఏదైనా గొడవ ఉంటే మా పాస్టర్ గారితో నేను గొడవ వేసుకుంటా, నేను సఖ్యపడతాం, గొడవ పడతాం, అవసరమైతే ఏదో ఒకటి తంటాలు పడి ఏదో ఒక లైన్కి వచ్చి సరవుతాం, కానీ సంఘాన్ని విడిచిపెట్టడం మాత్రం ధర్మం కాదు నాకు అన్నాడట. ఈ సహోదరుని కుటుంబం పాడైపోకుండా ఉండటం కోసం సేవకుడు ఆలోచన చేస్తుంటే నేను రాకపోయేసరికి దిగి వచ్చి చూసావా, వాళ్ళ ఆలోచన అలాగుందట. సంఘం అంతా వెళ్ళారట. వెళ్ళి, అయ్యా నువ్వు మానేయటం సబబు కాదు, సేవకుడు వచ్చాడు, 2-3 విశ్వాసులు కూడా వచ్చారు, సంఘం అంతా వచ్చాం, నువ్వు మానేయకూడదు అంటే ఆ మాట కూడా వినకుండా నేను అనుకున్నదే బ్రాండ్ అనుకున్నాడట మనసులో. నేను అనుకున్నదే కరెక్టు, నేను రానికి సంఘానికి మానేస్తానని చెప్పి మానేశాడట. మానేస్తే మీరేనా ఏంటి సంఘం? భూమి మీద ఇంకా సంఘాలు లేవా? ఉన్నాయిగా, లేవా? వేరే సంఘానికి వెళ్ళిపోతాను. మీరు ఇకపోతే ఏంటి? మళ్ళీ ఇన్నాళ్ళు గుర్తొచ్చానా? 4 వారాలు ప్రార్థన రాకపోతే, 6 వారాలు రాకపోతే ఇన్నాళ్ళు గుర్తొచ్చానా? నా దగ్గర నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లెక్కలు చెప్పాలంటే బోల్డ్ మంది ఉన్నాయి, బోల్డ్ గురులు ఉన్నాయి. అయితే ప్రభు అంటాడు, అసలు నువ్వు సంఘాన్ని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళని అడిగితే, హెచ్చరిస్తే, నీ మాట వినకపోతే కనుక అతన్ని అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు నోరారా పలికిన మాట ఇది. నేను చెప్పానా? మీరు చెప్పారా? ఎవరు చెప్పారు? లేకపోతే మానేసిన వాళ్ళు మనకేమైనా విరోధులా?
కాదు. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు, ఎవరు లేని టైంలో వింటాడేమో. యథార్థంగా ఉండాలనుకుంటే నీ వయసుతో సంబంధం లేదు. నువ్వు ఆత్మీయంగా జీవించాలనుకుంటే నీ వయసుతో సంబంధం లేదు. నేను 50 ఏళ్ళ విశ్వాసని, నన్ను అవమానిస్తారా? నీ 50 ఏళ్ళు పక్కనెట్టు. పరిశుద్ధాత్మనితో సహవాసం నీకు ఉందా లేదా? పరిశుద్ధాత్మనితో సహవాసం నీకుందా? సౌలు ఎంత, దావీదెంత? సౌలే వయసు, దావీదే వయసు, 17 ఏళ్ల పిల్లాడు. సౌలు పిల్లల్ని కన్నవాడు, పరిపాలన ప్రభుత్వం చేస్తున్న వ్యక్తి, అందచందాలు కలిగిన వాడు, అందరిలోకి ఎత్తరివాడు. కానీ దావీదులో ఉన్న విశ్వాసంతో కూడిన పరిశుద్ధాత్మని పవర్ సౌలులో దేవుడు చూడలేకపోయాడు. పరిశుద్ధాత్ముడు నీతో ఎంతవరకు సహకారంగా ఉన్నాడు, ఎంత లోతుగా నీతో ఉన్నాడు, నిన్ను ఎంత అనుభవంలోనికి నడిపిస్తున్నాడు, అది కావాలి. ఈ విశ్వాసి సంఘం వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు చెప్తే నేను వినేదేంటి? ఈనాళ్ళ గుర్తొచ్చాను నేను. పక్క వాళ్ళు చెప్తుంటారు మళ్ళీని, మీ పాస్టర్ గారికి నువ్వు ఈనాళ్ళు గుర్తొచ్చావా, ఇప్పుడు వచ్చాడు, మనం ఏదో అనుకున్నాం కదా, అలాగే చేద్దాం. వాళ్ళు ఏదో అనుకున్నారంట. బైబిల్లో ఏమనుంది? అంజునిగాను సొంకరిగాను ఎంచుకో. సంఘం వెళ్ళి చెప్పినా కానీ రాలేదు. ఇప్పుడు నిన్ను ఎలా ఎంచుకోవాలి? ఇప్పుడు ఆ సేవకుడు ఏ భయంతో నీ దగ్గరికి వచ్చాడు? పదే పదే పరుగెత్తుకొని ఎందుకు వచ్చాడు? నువ్వు అంజునిగాను సొంకరిగాను మిగిలిపోకూడదని పరుగెత్తుకొచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు, చూసావా 4 వారాలు ప్రార్థనగా రాబోయేసరికి ఎలా దిగొచ్చారో, అది మనం అంటే అలా ఉండాలా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు దండం పెట్టి మరి అడుగుతున్నాను. అతడు మానేసి వేరే సంఘానికి వెళ్ళాడు కదా, అతడు ఆ సంఘంలో మసులుకోపోయినా అక్కడ కూడా కొన్నాళ్ళు ఇంకో సంఘానికి వెళ్ళిపోయినా అతడు పరలోకానికి వెళతాడా? ఇంక వాడు ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, వెళ్ళినోడు ఇంకా అలా కప్పు దూకినట్టు దూకుతూనే ఉంటాడు. వెళ్ళాడు కాబట్టి అతడు రేపు పరలోక రాజ్యం వచ్చినప్పుడు, మధ్యాకాశంలో తీర్పు తీర్చబడుతున్నప్పుడు ఆ చిట్టాలో రాయబడద్ది ఈ పేరు. ఇందాక చదివించాను కదా, అందుకే. ఏది? దేవుని యెహోవా సముఖమునందు వారి మాట్లాడుకుంటున్నది, వారు చేస్తున్నది ఒక గ్రంథములో లిఖించబడుచున్నది. చదువుకున్నాం కదా 3:16 మలాకి గ్రంథం. అయితే ఇప్పుడు అతను అన్యుడిగాను సొంకరిగాను మనం ఎంచుకున్నాం, వాడు మాత్రం నేను క్రైస్తవుని అంటున్నాడు. ఎందుకని? ఎక్కడా ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఎక్కడైనా ప్రార్థనే కదా అనుకుంటున్నాడు. కానీ ప్రభు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసాడు వాడికి. అక్కడే ఉంది తీర్పు, ఉందా లేదా? వాడు అన్యుడు లేక సొంకరి. తీర్పు దినాన్ని వచ్చినప్పుడు ఈ చరిత్ర బయటపడద్ది. అప్పుడు నేను మానేశాను అంటే, పాస్టర్ గారు వాక్యం సూటుగా చెప్పేస్తున్నాడు, మీరు మరీ ఎంత పాపులారిటీగా చెప్పకూడదండి, చూసి చూడక గుడి అడంగా చెప్పాలని చెప్పి నేను అన్నాను. ఆయన వింటలేదు, వాక్యమే అంటున్నాడు, వాక్యం ప్రకారం చెప్పుకుంటేలా ఉంటే మేము అక్కడ ఏమలేమని చెప్పి వచ్చేసాను. ఇప్పుడేంటి నన్ను బయటకు చూసేస్తున్నారు? నేను చాలా పద్ధతిగా ఉంటున్నాను కదా. నువ్వు ఇప్పుడు ఇక్కడ పద్ధతిగా ఉన్నావు, అక్కడ నువ్వు సమాధాన పడకుండా అలాగే ఉండిపోయింది, ఆ ఖాళీ అలాగే ఉండిపోయింది. కాబట్టి నీకు ఇక్కడ చెల్లదు. సరే, అలా ఉంచండి. ఈ యాంగిల్లో మీరు ఆలోచన చేస్తే రేపు రాకడ దినంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు బయటకు వచ్చేస్తారు చెప్పండి? అవునా? పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే.